కానీ ప్రొసీజర్ ఫాలో అయ్యి జరుగుతుంది. రెడ్డి గారు నమస్తే, బ్రేక్ఫాస్ట్ న్యూస్కి స్వాగతం. సో ఏపీలో ఇటువంటి నివేదికలు తెప్పించుకుని అన్ని డిపార్ట్మెంట్స్లో రూల్స్ మీరిన వాళ్ళందరిపై చర్యలు తీసుకోవడానికి ఒక దాన్ని ఏమంటారు, ఒక ప్రొసీజర్ ఫాలో అవడం అనేది ఇప్పటివరకు నాకు తెలిసి మీరు ఆ సిస్టంలోంచే ఒక అధికారిగా పనిచేసి వచ్చారు. కానీ ఇలా ఎప్పుడన్నా ఉందా? ఒక ఆల్ డిస్ట్రిక్ట్స్ ఒక నివేదికలు పట్టరండి, ఇంత దారుణమా? నాకు తెలిసి అయితే ఏ జిల్లా తీసినా ఓవరాల్గా స్టేట్ అంతా కూడా 5,000 10,000 తక్కువ కేసులు రావేమో ఇప్పుడు. ఒకటి మీరు మనసులో పెట్టుకోండి, అందరూ ప్యానెల్లో ఉండే పెద్దలకు కూడా, ఇప్పుడు సమాజంలో ఎథిక్స్, మారల్స్, హానెస్టీ, సిన్సియారిటీ కొరవడింది. దాంతో పాటుగా పోలీస్ డిపార్ట్మెంట్ లో కూడా ఇటువంటి వాళ్ళు ఉన్నారు, అది కొంత పర్సెంటేజ్. దానివల్ల ఏమవుతుందంటే ఎంటైర్ పోలీస్ డిపార్ట్మెంట్కి చెడ్డ పేరు. ఇప్పుడు ఎట్లా తయారైందంటే, ఒక 20-30 ఏళ్ల క్రితం ఎవరైనా ఒక చెడ్డ పని చేసి మోసం చేస్తే వాడు మోసగాడరా, మోసం చేసినారా అంటున్నారు. ఈ కాలంలో ఇప్పుడు మోసం చేస్తే ఏమంటున్నారంటే వాడు తెలివైన వాడురా అని. మీకు చాలా చెప్పగలను. ఎస్ఆర్ శంకరన్ అని ఓ సీనియర్ ఆఫీసర్ సీఎం చెప్తే నేను చేయను అన్నాడు. ఆయన ఏం చేశారు? వేరే డిపార్ట్మెంట్ సోషల్ వెల్ఫేర్ చేసినారు. మళ్ళీ అక్కడి నుంచి వచ్చారు ఆయన మునివెంకటప్ప గారు, వీరరాఘవన్, ఐకే వీరరాఘవన్ గారు, వీరరాఘవన్ ఐఏఎస్ రాజాజీ గారి మనవడు. ఆయన చెన్నారెడ్డి సీఎంగా ఉన్నప్పుడు ఏదో ఫైల్ చేసి చెప్తే నేను చేయనండి అంటే ఆయన ఫైల్ మొహాన్ని కొడితే ఇమీడియట్లీ రిజైన్ అండ్ వెంటనే. అట్లాంటి గొప్పవాళ్ళు డిపార్ట్మెంట్ లో పనిచేశారండి. మీకు ఇంకో విషయం చెప్తాను. కృష్ణమాచార్యులు గారని 1983లో ఆయన డీజీపీగా పనిచేశారు. ఏదో విషయంలో నన్ను అక్కడ నుంచి ట్రాన్స్ఫర్ చేయమంటే, మీరు అలిగేషన్స్ ఉంటే ఇవ్వండి, సస్పెండ్ చేస్తాను, హానెస్ట్ గా పనిచేసేవాడిని నేను ట్రాన్స్ఫర్ చేయను అన్నాడు. అట్లాంటి పోలీస్ ఆఫీసర్స్ ఎవరైనా ఉన్నారా? ఇంకో విషయం చెప్తాను. పివి చౌదరి గారని ఆయన దేవాదాయ శాఖ మినిస్టర్ గా ఉండేవాడు 1979-80లో అనుకుంటా. అనంతపూర్లో ఒక కేసులో వాళ్ళ రామ్మోహన్ నాయుడు అని వాళ్ళ కొడుకు ఒక కేసులో ఇన్వాల్వ్ అయితే నేను పోయి సెల్యూట్ కొట్టాను. కూర్చొని ఉన్నాడు మినిస్టర్ గారు. రావయ్య కూర్చో, ఎట్లున్నారు, బాగున్నారా, ఏం జరుగుతుందంటే ఏం లేదు, ఏం వచ్చావు అన్నాడు. మీ అబ్బాయిని అరెస్ట్ చేయాలి సార్ ఈ కేసులో అంటే, అరే వాడిని పిలిచి పక్కన ఉన్న అటెండర్ని పిలిచి వాడిని పిలిచామంటే భోజనం చేస్తున్నారని, తొందరగా భోజనం చేసి రమ్మనని. అట్లాంటి పాలిటీషియన్స్ ఉన్నారా అంటే, పాలిటీషియన్స్ లో మనం ఎన్నుకునే పాలిటీషియన్స్ లోనే తప్పుడుతనం ఉంది. ఎందుకంటే హానెస్ట్ గా ఉండేవాళ్ళని మీరు ప్రోత్సహిస్తున్నారు. ఒక్క పార్టీలో అని చెప్పడంలా ఇది ఏమైపోయిందంటే ప్రోత్సహిస్తున్నారు. ఆయన పివి చౌదరి గారు పిలిచి భోజనం చేస్తున్నాను, 10 నిమిషాలు ఆగలరా అన్నారు. డెఫినెట్ గా సార్ నేను మళ్ళీ వస్తానన్నా. ఎందుకయ్యా కూర్చో, ఏముంది, నువ్వు టీ తాగుతావా, నువ్వు భోజనం చేస్తావా అని అడిగాడు. లేదు సార్ అన్న. వాళ్ళు 2 hours తర్వాత వస్తే కూర్చోబెట్టి తీసుకెళ్ళవా అన్నాడు. ఆయన స్టేట్మెంట్ రికార్డ్ చేసి కోర్టులో పెడితే ఇమీడియట్ గా ఆయన బెయిల్ వచ్చింది. అది వేరే విషయం. ఎందుకు చెప్తున్నానంటే, మీరు అంతేందుకండి, రాజగోపాల్ నాయుడు అని ఒక ఎమ్మెల్సీ ఉండేవాడు 1974-75 ప్రాంతంలో, అరుణ అనే మినిస్టర్ గారి తండ్రి. ఆయన ఒక విషయంలో తన ఓన్ పార్టీ ఒక జడ్పీ చైర్మన్ సదుము రామస్వామిరెడ్డి గారు ఒక పోలీస్ ఆఫీసర్ పైన కంప్లైంట్ ఇచ్చి ఇది జలగం వెంగళరావుకు చెప్తే, ఈయన అసెంబ్లీలో కౌన్సిల్లో కొట్లాడినాడు. ఈజ్ హానెస్ట్ ఆఫీసర్, సిన్సియర్ ఆఫీసర్, ఎవరో అలిగేషన్స్ చేయడం తప్పని. అట్లాంటి హానెస్టీ ఎక్కడైనా చూస్తున్నామా ఈ మధ్య కాలంలో? ఎమ్మెల్యే గారు ఏదో పాయింట్ రైజ్ చేస్తున్నారు, ఒక నిమిషం ఆ పాయింట్ కూడా విని మీకు నేను ఇస్తాను. ఎమ్మెల్యే గారు చెప్పండి. రెడ్డి అన్న గారు ఆయన స్వీయ అనుభవం చెబుతున్నారండి. ఆనెస్ట్ పొలిటీషియన్ లేరంటాం తప్పు. ఎందుకంటే దయచేసి వినండి, మీరు కూడా నేను చెప్పిందేనండి, మీరు చెప్పినాను కదా, వినండి ప్లీజ్, పూర్తిగా వినండి. ఇప్పుడు హానెస్ట్ నేను ఆఫీసర్గా పనిచేశాను, రాజకీయ నాయకుడిగా ఉన్నాను, 2వ టర్మ్ ఎమ్మెల్యేగా కూడా ఉన్నాను. హానెస్ట్ పొలిటీషియన్స్ లేరంటానికి మీకు ఏమాత్రం